హాయ్ అండి. ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాము. తర్వాత గౌతమ్ ఔర్ అవినాష్ వీళ్ళిద్దరు ఏవీల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఆ ఏవీల ప్రభావం ఓటింగ్ మీద ఏమైనా ఉందా లేదా అని కూడా తెలుసుకుందాము. గౌతమ్ ఏవీ అయితే అదిరిపోయిందండి. చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయా అన్నట్టు అనిపించింది. చాలా బాగా ఉన్నది. అవినాష్ ఏవీ కూడా చాలా బాగుంది. చాలా మంచి మంచి మాటలు అయితే చెప్పడం జరిగింది. గౌతమ్ ఏవీ గురించి ఆలోచిస్తే నిజంగా మొండివాడు ఎదుర్కోవడం చాలా కష్టం అన్నట్టుగా చాలా చెప్పారు. ఎందుకంటే గౌతమ్ మొండిగానే ఆడాడు అసలు. ఎందుకంటే బలవంతుడు అనేవాడు బలం చూపించి ఏదైనా ఆడతాడు. మొండివాడు ఏంటంటే బలాన్ని కూడా లెక్క చేయకుండా తన మొండితనంతో ఎలాగైనా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాడు కదా. అదేవిధంగా గౌతమ్ని చెప్పడం అయితే జరిగింది. చాలా బాగా అయితే బాగుంది. ఏవి అయితే చాలా బాగుంది. ఏంటంటే ఏదో ఒక సినిమా చూస్తున్నట్టుగా మనకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ బిగ్ బాస్ 7 కూడా కొంచెం చూపించారు. ఎందుకంటే ఆ టైంలో తను ఇమ్మెచ్యూర్గా ఉండేవాడు, మెచ్యూర్ కాకపోయింది. ఎందుకంటే తలుపు దగ్గరికి వెళ్ళి టపటపా కొట్టడం, బిగ్ బాస్ తీయండి వెళ్ళిపోతానని శివాజీ గారికి తర్వాత గౌతమ్కి గొడవైనప్పుడు ఆ విధంగా చేశారు కదా. తర్వాత మళ్ళీ బ్యాక్కి రావడం, మళ్ళీ అశ్వత్థామ అని చెప్పండి. ఇక్కడ అశ్వత్థామ అనేసరికి తను కోపం రావడము, తర్వాత నాగార్జున సార్ అనడం అశ్వత్థామ అంటే చావు లేనిది అని చెప్పడము, తర్వాత అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అని గౌతమ్ అనడం, ఇవన్నీ 1 by 1 చూపించడం. అంటే ఒక్కసారి కింద పడిపోయాడు 7th వీక్లో, తర్వాత మళ్ళీ 8th సీజన్ 7కి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అశ్వత్థామ అన్నప్పుడు తను కిందకు వచ్చి తర్వాత ఎలిమినేషన్ అంటారు. ఎలిమినేషన్ విషయం చెప్పడము, ఎలిమినేషన్ అయిపోతానని చెప్పి కొంచెం డిప్రెస్లోకి వెళ్ళడము, తర్వాత తన తప్పును తెలుసుకోవడము, తన తప్పును తెలుసుకుని మళ్ళీ ముందుకి అంటే ఏదైతే అయ్యిందని చెప్పేసి తను ముందుకైతే సాగడం జరిగింది. ప్రతిదీ చాలా బాగా చేసి చూపించారు. అప్ అండ్ డౌన్తో గౌతమ్ది. తర్వాత ఇది కూడా చూపించారు. తన ప్రేమ పొందలేకపోయినా తను ఏంటంటే డిప్రెస్ అవ్వకుండా ముందుకు వెళ్ళడం జరిగింది. తన తప్పును తను తెలుసుకున్నాడని చెప్పేసి చాలా ప్రతిదీ ఈచ్ వన్ స్టెప్ బై స్టెప్ అన్నీ బాగా చూపించారు. అయితే కొన్ని యాక్చువల్లీ ఎపిసోడ్లో మనకు వేయలేనివి కూడా వేసి కొంచెం గౌతమ్కి న్యాయం చేశారనే చెప్పగలము. ఎందుకంటే హోస్ట్ అనేది గౌతమ్కి న్యాయం చేశారని, ఎందుకంటే హోస్ట్ ఎప్పుడు గౌతమ్ని ఎక్కువగా పొగడలేదు అసలు. కానీ ఈ ఏవి సరిగ్గా ప్లే చేయడం వల్ల చాలా న్యాయమే చేశారని చెప్పేసి గౌతమ్ కనిపిస్తుంది. తను ఆడిన ప్రతి ఆట దాంట్లో ఒకటైతే వేసుంటే బాగుండేది. ఎందుకంటే తను స్క్వేర్గా ఉంటుంది కదా, అది వేయడము, తను పట్టుకునే వాళ్ళు పృథ్వీ వీళ్ళందరూని. తర్వాత దాంట్లో తన పేర్లు అవి రాసుకున్నాడు కదా, డైస్ మీద అక్షరాలు రాసుకున్నాడు. అది ఒకసారి చూపించుంటే బాగుండే. ఎంత తెలివితనం ఉపయోగించి ఆ ఆట ఆడిపించాడు అని చెప్పేసి అది వేస్తుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. మరి మీలో ఎంతమందికి అనిపించిందో నా కామెంట్ చేసి మాత్రం చెప్పండి. ఈ విధంగా ఏవి యొక్క ప్రభావం ఓటింగ్ మీద ఉన్నదా లేదా అంటే కొంచెం అయితే ఉన్నదనే చెప్పాలి. మరి ఓటింగ్లో ఏ పొజిషన్లో ఉన్నాడనేది నేను చెప్తానండి. మీకు ఎలా అనిపించింది గౌతమ్ ఏవి? చాలా బాగుంది. తను వెనకాతల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అది ప్లే చేశారు కదా, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. గౌతమ్ మాట్లాడిన మాటలు కూడా చాలా బాగున్నాయి అనిపించింది. నిజంగా ఎవరైనా తన తల్లిదండ్రులే దైవాన్గా అనుకోవాలని చెప్పి ఈ కాలంలో ఎవరు అసలు పేరెంట్స్ని ఎవరైనా లెక్క చేస్తున్నారా, కేర్ చేస్తున్నారండి చెప్పండి? అస్సలకి ఎవరు చేయటమే లేదని చెప్పి అనాలనిపిస్తుంది. తను పేరెంట్స్కి ఇచ్చే విలువని చెప్పడము, తర్వాత బిగ్ బాసే తన గురువు అని చెప్పేసి అనడము, సాష్టాంగ దండ ప్రమాణం చేయడము, తర్వాత తెలుగు వాళ్ళు తెలుగు కట్టుగా ఉండే పంచ కట్టుకోవడము, ఇవన్నీ చాలా బాగున్నాయని మాత్రం నాకైతే అనిపించింది. బిగ్ బాస్ కూడా చాలా మంచిగా తనకి పాదరసంలాకు కదిలిపోతూ వెళ్ళిపోయామంట. నిజంగానే పాదరసాన్ని మనం ఎక్కడైనా పట్టుకోగలమా? పట్టుకోలేం కదా. ఇక్కడ చూడండి థర్మామీటర్లో ఉంటుంది పాదరసం. ఎప్పుడైనా థర్మామీటర్ పగిలిపోయింది అనుకోండి, ఆ చిన్న పాదరసం ఉంటుంది, అది పట్టుకోవాలని చూస్తే అది వెళ్ళిపోతుంది, మన చేతికి రాదు అసలు. ఆ విధంగా గౌతమ్ కూడా పాదరసంలా ముందుకు వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్పడం అనేది చాలా చాలా బాగుందని నాకు అనిపించింది. తర్వాత అవినాష్ ఏవి కూడా చాలా బాగా ప్లే చేశారని చెప్పాలి. తను బిగ్ బాస్ అవినాష్ వాడిన మాటలు కూడా చాలా బాగున్నాయి అనిపించింది. ఆరోగ్యానికి నవ్వు అనేది ఎంత మంచిదో కదా, ఔషధంలా పనిచేస్తుందని చెప్పేసి తను చెప్పడం, తర్వాత సముద్రం దీంతో కంపారిజన్ చేయడము, అవినాష్ చాలా బాగా అనిపించింది. అవినాష్ అనుకోలేదు అవినాష్ ఇంత బాగా మంచిగా మాట్లాడతారు. ఎవరు రైటరో కానీ చాలా బాగా అవినాష్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. తర్వాత తను కూడా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూపించడం అది చేయడం జరిగింది. కానీ దాంట్లో కొంచెం టేస్ట్ తేజాన్ని కూడా చూపించుంటే బాగుండేది. ఎక్కువగా టేస్ట్ తేజ అది కొంచెం తక్కువగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఆర్ట్ గ్రూప్ కదా. రోహిణిది తర్వాత అవినాష్ మాత్రం చూపించారు. ఎందుకంటే ఏది ఆడినా రోహిణి
తిను. తర్వాత టేస్ట్ తేజ కూడా వచ్చాడు, కానీ టేస్ట్ తేజ అయితే కొంచెం తక్కువగా ప్లే చేయడం అయితే జరిగిందని చెప్పి అనిపిస్తుంది. అవినాష్ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవ్వడము చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అవినాష్కి ఆ విధంగా గుర్తింపు రావాలి కూడా. ఎందుకంటే ఈ సీజన్ 8 అనేది ముందుకు వెళ్ళిందంటే ఒకటి గౌతమ్ వల్ల, ఇంకొకటి అవినాష్ వల్లనే వెళ్ళిందని చెప్పేసి అనిపిస్తుంది. అవినాష్ వలన కామెడీ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ అవినాషే లేదనుకోండి, ఈ విధమైన కామెడీనే అసలు వచ్చేది కదా. మనం చాలా బోర్ అయిపోయేవాళ్ళం. ఏమిటి చూడాలి అసలు ఈ లాస్ట్ 2 వీక్స్ చూడండి, అసలు ఏమీ లేదు, కంటెంట్ లేదు, ఏమీ లేదు కదా. అటువంటిప్పుడు అవినాష్ ఉండడం వల్ల కొంచెం మాత్రం ఫన్ అన్న క్రియేట్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. తర్వాత గౌతమ్ ఉండడం వలన అసలు లేకపోతే గౌతమే లేడనుకోండి, అసలు నిఖిల్కి పోటీ ఎవరు ఉండేవాళ్ళు కాదు కదా. తనే వన్ సైడ్ వారైపోయి తనే వేరేనని చెప్పి అందరికీ తెలిసిపోయేది. అసలు ఇప్పుడు ఈ మాత్రం కొంచెమైనా యాంగ్జైటీ ఉంది, ఎవరు అవుతారు అని చెప్పేసి, నిఖిల్ అవుతాడా గౌతమ్ అవుతాడా అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళ ఓటింగ్ కూడా ఆ విధంగానే ఉన్నది, ఒకళ్ళు అని ఇప్పటివరకు మనం చెప్పలేకపోతున్నాము. అందుకని గౌతమ్ రావడం వలన అసలు టకాటక్ అనే పోటీ అనేది ఇచ్చాడు నిఖిల్కి. దానివల్ల మనకి ఇంట్రెస్టింగ్గా గేమ్ అనేది సాగిపోయింది. తర్వాత అవినాష్ రావడం వల్ల ఎంటర్టైన్మెంట్ అనేది మనకి దొరికింది. అందుకని గౌతమ్ ఏవి చాలా బాగా ప్లే చేశారు. అవినాష్ కూడా ఎంటర్టైనర్గా చాలా బాగా చూపించారు. ఎంటర్టైనరే కాకుండా ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా, అంటే గేమ్స్ కూడా నువ్వు వాడావని చెప్పడం బిగ్ బాస్ అనేది చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది? ఈ 2 ఏవీలో ఏవి బాగుందని చెప్పండి, కామెంట్ కూడా చేయండి. నాకైతే 2 ఏవీలు బాగున్నాయి, దేనికి అదే అని చెప్పేసి అనుకోవాలి. అదరహో అని అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుంటే, గౌతమ్ ఏవి ప్లే చేసిన తర్వాత ఓటింగ్లో మాత్రం కొంచెం తేడా అయితే వచ్చిందండి. గౌతమ్ ఓటింగ్ అయితే పెరిగింది, కొంచెం మరీ ఎక్కువగా పెరగలేదు కానీ పెరగడం అయితే జరిగింది. తర్వాత నిఖిల్ యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్లో మాత్రమే నిఖిల్ అనేది టాప్లో కనిపిస్తున్నాడు, కానీ ట్విట్టర్లో కానీ తర్వాత వెబ్సైట్స్లో కానీ ఎక్కడ చూసినా మనకి గౌతమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అప్పుడు గౌతమ్కి నిఖిల్కి చాలా పర్సంటేజ్ అయితే తేడాగా ఉంది. మరి ఏది మనం ఫాలో అవ్వలేము. యూట్యూబ్లో అయితే నిఖిల్ ఉన్నాడు, మిగతా వాటిలో అయితే గౌతమ్ ఉన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా ఎన్ని గంటల్లో లేదండి సమయం. అందుకని చెప్పేసి మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఓటు వేసుకోండి. ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో మనం చెప్పలేము. మరి అఫీషియల్గా ఏ విధంగా ఉంటుందో తెలియదు కదా. అన్అఫీషియల్ మాత్రం మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అందుకని మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసేసుకోండి. అందుకని చెప్పేసి అంటే నిఖిల్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో మాత్రం గౌతమే ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మాత్రం తగ్గిందనే చెప్పుకోవచ్చు. థర్డ్ ప్లేస్లో ప్రేరణ, నబీల్, వీళ్ళిద్దరి మధ్య కూడా ఓటింగ్ అంటే లాస్ట్లో నబీల్కి ప్రేరణకి అవినాష్ 5th ప్లేస్లోనే ఉన్నాడండి. లేకిన్ థర్డ్ ప్లేస్కి మాత్రం నబీల్ ప్రేరణ మధ్య ఫైటే జరుగుతుందని చెప్పాలి. ప్రేరణకైతే ముందుకన్నా కొంచెం ఓటింగ్ తగ్గింది, అందుకనే నబీల్ అనేది ప్రేరణని కొంచెం రీచ్ అయ్యాడని చెప్పచ్చు. అందుకని నబీల్ థర్డ్ పొజిషన్ అని చెప్పేసి అంటున్నారు. ప్రేరణ ఇద్దరిలో ఎవరో కొంచెం ఓటుగా డిఫరెన్స్ అయితే ఉంది. ప్రేరణ థర్డ్ ప్లేసు, నబీల్ అనేది 4th ప్లేస్లో ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. మరి కొన్ని గంటలు సమయం ఉంది కనుక ఇప్పుడు నబీల్ ఏవి కూడా ప్లే చేసేస్తారు కనుక ఒకవేళ నబీల్ థర్డ్ పొజిషన్లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికైతే ప్రేరణ థర్డ్, నబీల్ 4th, 5th మాత్రం అవినాష్ అనేది ఉన్నారండి. ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు సూట్ కేసుల గురించి 5th అవినాష్ ఉండగానే సూట్ కేసు అనేది ఆఫర్ చేస్తారు అని అనిపిస్తుంది. ఎందుకంటే అవినాష్ పూర్తి ఎఫర్ట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవినాష్ లేకపోతే అసలు కామెడీ ఉండేది కాదు, అసలు బోర్ అయిపోయేది మాత్రం కదా. అందుకని అవినాష్కి డబ్బు అవసరం కూడా ఉందని చెప్పేసి, ఎందుకంటే తన బ్రదర్ వాళ్ళ కూతురికి మ్యారేజ్ చేద్దామనుకుంటున్నారు అని అవినాష్ చెప్పారు కనుక అందులో అవినాష్ పూర్తి ఎఫర్ట్స్ చేసి చాలా మంచి కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకు అవినాష్కి న్యాయం చేయడానికి సూట్ కేసు అనేది 5th అవినాష్ ఉండగానే ఆఫర్ చేయవచ్చు. ఆఫర్ చేసిన వెంటనే అవినాష్ అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే అవినాష్కి ముందుగానే తెలుసు తన లాస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పి. ఎందుకంటే ఒకసారి తన నామినేషన్లోకి వెళ్ళడము గెలవకపోవడం అయితే జరిగింది. తనకి పూర్తి క్లారిటీ అయితే ఉంది. సూట్ కేసు కనుక ఆఫర్ చేస్తే అవినాష్ తీసుకుని వెళ్ళిపోతాడు లాస్ట్ 5th. నెక్స్ట్ 3rd కానీ 4th కానీ కూడా మరొకసారి సూట్ కేసు అనేది ఆఫర్ చేయవచ్చు. ఆ సమయంలో ప్రేరణ అయితే తీసుకుని వెళ్ళదు. ఎందుకంటే ప్రేరణకు తెలుసు తను లేడీ విన్నర్ అవుతానేమో అన్న ఆశ మాత్రం తనకైతే ఉన్నది. అందుకని చెప్పేసి ప్రేరణ తీసుకోదు, కానీ నబీల్ అయితే తీసుకుంటాడు. ఎందుకంటే నబీల్ ఏదో ఫిల్మ్ అదే చేస్తున్నాడు కదా, షార్ట్ ఫిల్మ్ ఏదో, దానికి అవసరం డబ్బులు అని చెప్పేసి అన్నాడు. అందుకని నబీల్ అయితే సూట్ కేసు తీసుకుని వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే 5th ఉండగా ఒకసారి, నెక్స్ట్ 3rd 4th ఆ టైంలో కూడా ఒకసారి అయితే సూట్ కేసుని అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది.
మరి మీరేమనుకుంటున్నారు? నబీల్ సూట్ కేసు తీసుకుంటాడా లేదా? అవినాష్ అయితే పక్కా తీసుకుంటాడని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఇంకా సెకండ్ పొజిషన్లో ఉండగా అంటే నిఖిల్ అండ్ గౌతమ్ ఉండగా సూట్ కేసు ఆఫర్ చేస్తే ఇద్దరిలో ఎవ్వరూ మాత్రం తీసుకోరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు, వాళ్ళే గెలుస్తారు అని చెప్పేసి. ఇంతకీ మనకే తెలియలేదు ఎవరు గెలుస్తారని చెప్పేసి ఇంతవరకు. మరి మీరు ఎవరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా మీరు మీరు ఎవరు ఓటు వేశారని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు తెలుస్తుంది, ఐడియా అనేది వస్తుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. యాక్చువల్లీ బిగ్ బాస్ అయ్యేలోపు 1000 సబ్స్క్రైబర్స్ అయితే బాగుండని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను, కానీ పూర్తి చేయలేకపోయినా 1000 అయితే అవ్వలేదు. ఏమో ఈ 3 డేస్లో ఏమన్నా 1000 రీచ్ అవుతానేమో నేను హోప్స్ మాత్రం నేను వదులుకోవట్లేదు. అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, లైక్ చేసి వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.